బాల హనుమంతుడు మరియు అడవి రాక్షసుడు. ఒకానొకప్పుడు హిమాలయాల సమీపంలోని ఓ ప్రశాంతమైన అడవిలో చిన్న బాల హనుమంతుడు పక్షులు, కుందేళ్లు, ఇతర జంతువులతో సంతోషంగా ఆడుకునేవాడు. ఆయన నవ్వు గాలిలో మార్మోగేది, చెట్లు కూడా ఆనందంగా ఊగేవి. అయితే ఆ అడవి లోతులోని ఒక చీకటి గుహలో భయంకరమైన రాక్షసుడు మేల్కొన్నాడు. ఎర్రటి కళ్ళు, పదునైన పళ్ళు, పెద్ద గర్జనతో బయటకు వచ్చాడు. ఆ రాక్షసుడు నదీ తీరంలో పూలు ఏరుతున్న చిన్న పిల్లల వైపు దూసుకొచ్చాడు. పిల్లలు భయంతో అరిచారు, కాపాడండి, కాపాడండి. వారి కేకలు విన్న బాల హనుమంతుడు ఆకాశం నుండి మెరుపులా దిగివచ్చాడు. ఆయన చేతిలోని చిన్న బంగారు గద ప్రకాశించింది. భయపడకండి, హనుమంతుడు వచ్చాడు అని ధైర్యంగా అన్నాడు. రాక్షసుడు గర్జించాడు, నన్ను ఎవరు ఆపలేరు? హనుమంతుడు గర్వంగా అన్నాడు, నా స్నేహితులను ఎవరూ బాధించలేరు. అతను ఒక్క దెబ్బతో నేల మీద గదను కొట్టాడు. భూమంతా దివ్య కాంతితో నిండిపోయింది. రాక్షసుడు దాడి చేయడానికి ప్రయత్నించాడు, కానీ హనుమంతుడు తన దివ్యశక్తితో ఒక్కసారిగా పెద్దవాడై మరింత శక్తివంతమయ్యాడు. ఒక శక్తివంతమైన గద దెబ్బతో ధామ్, ఆ రాక్షసుడు ధూళిగా మారిపోయాడు. అడవి అంతా ఆనందంతో మార్మోగింది. పిల్లలు హనుమంతుడికి నమస్కరించారు. ఆయన చిరునవ్వుతో అన్నాడు, నిజమైన బలం రక్షించడానికి, హాని చేయడానికి కాదు. నీతి, ధైర్యం మరియు దయ కలిసినప్పుడు మాత్రమే నిజమైన వీరుడు పుడతాడు. ఈ వీడియో నచ్చిందా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన ఫ్యామిలీకి చేరండి. కొత్త వీడియోలు మొదట మీరు చూడటానికి బెల్ ని కూడా కొట్టండి.